అందరికి నమస్కారం. ఇవాళటి మన టాపిక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితని ఎప్పుడు రిలీజ్ చేస్తుంది. మన ఎమ్మెల్సీ కవిత గారు ఉన్నారు కదా, టీఆర్ఎస్ కవిత గారు, కల్వకుంట్ల కవిత, ఆమెని ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అనే దాని మీద మన టాపిక్. అయితే ఇప్పుడు ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఇవి కేసులు పెడుతూనే ఉంటారు. ఇవి ఎన్నో కేసులు సగం కోట్ల దాకా పోతాయి, సగం అసలు కోట్ల దాకా మూను కూడా పోవు సరిగ్గా. తర్వాత కొన్ని ట్రయల్ కోర్టులనే ఇంకా నానుతూనే ఉంటాయి ఆ టాపిక్స్. ఇంకా హైకోర్టు సుప్రీంకోర్టుకు పోయే దాఖలాలు ఇంకా తక్కువ ఉంటాయి. ఇక ఈ కోర్టుల దగ్గర పెండింగ్ కేసులు అయితే ఇక చెప్పనే వద్దు, కొన్ని కోట్లలు ఉన్నాయి. ఈ పెండింగ్ కేసులు కొన్ని కోట్లలు ఉన్నాయి. మరి అందరూ ఈడీని పెట్టుకొని ట్రయల్ కోర్టు నుంచి హైకోర్టుకు కానీ, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు కానీ పోయేంత కెపాసిటీ ఉంటుందా అంటే మరి చాలా తక్కువ మందికి ఉంటుంది అందులో. సో వాళ్ళు అంత సంపాదిస్తే తప్ప అందులోకి సుప్రీంకోర్టు లెవెల్కి పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు లాయర్లు ఒక్కొక్కరు, కొంత సీనియర్ లాయర్లు ఒక్కసారి కోర్టుకు వస్తే ఒక 20-25 లక్షలు తీసుకుంటారు. కనీసం 10 లక్షల కంటే తక్కువ తీసుకోరు. అట్లాంటి కేసుల్లో పోతూ ఉంటారు. ఒక్కరోజు కోర్టు హియరింగ్ వాళ్ళు ఒక 25 లక్షలు అంటే ఆలోచించండి ప్రజలారా, అది ఎంత పెద్ద డబ్బు, ఎంతమంది సాధ్యమవుతుంది? అన్లెస్ అంటే నీ దగ్గర నిజంగా పిచ్చి డబ్బు ఉంటుంది తప్ప అది మామూలు వాళ్ళకి సాధ్యమయ్యేది కాదు, మన అట్లాంటి వాళ్ళకి సాధ్యం కాదు అది. సో ఇవాళ ఒకటి చూద్దాం. ఇప్పుడు మనకు కవితగా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది దాని మీద చూద్దాం. చూడండి, ఇక్కడ ఇవాళ న్యూస్ ప్రకారం మనకి ఏముంది అంటే ఇన్ఫర్మేషను, ఈమె 12th రోజు, ఈ నెల 12వ తారీఖు నాడు, అంటే ఎల్లుండి సోమవారం నాడు కవిత ఈజ్ గోయింగ్ టు ది సుప్రీంకోర్టు అనమాట. ఈమె బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తుంది. ఎందుకు? సేమ్ ఈ లిక్కర్ కేసు ఉంది కదా, లిక్కర్ కేసు మీద ఈడీ సిబిఐ ఈ మీద కేసులు పెట్టింది కాబట్టి. అయితే ఈడీ సిబిఐ కేసులు పెట్టింది కరెక్టే, కానీ అసలు ఈ ఈడీలు ఈ సిబిఐలు కేసులు పెడుతున్నాయి కదా, మరి ఎంతమందికి నిజంగానే శిక్షలు పడుతున్నాయి? అసలు ఈ ఈడీ సమర్థవంతమైన ఈ డిపార్ట్మెంటేనా? ఈ డిపార్ట్మెంట్ ఎవరి కనుసన్నాలలో నడుస్తుందో మనందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఫస్ట్ దానికంటే అక్కడికి వెళ్ళే కంటే ముందు ట్రయల్ కోర్టు, హైకోర్టు ఈమె బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసినాయి. అయితే రిజెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏంటి? ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సుప్రీంకోర్టుకి వెళ్తుంది. ఇప్పుడు ఇది చూడండి ప్రజలారా, మరి సుప్రీంకోర్టులో ఈడీలా ఇప్పటిదాకా 2019 నుంచి, ఇయర్ 2019 నుంచి ఎన్ని కేసులు బుక్ అయినాయంటే 132 కేసులు, 132 మనీ లాండరింగ్ కేసెస్ హ్యావ్ బిన్ లాడ్జ్డ్. ఓకే, ఇక్కడ ఈడీ దగ్గర ఇన్ని లాడ్జ్ అయితే మరి ఎన్నిట్ల దగ్గర కన్విక్షన్ అయిందంటే ఒకటే ఒక కేసు. ఇది ఏంది చూడండి, ఇది ఏం జీవితం, ఇది ఏంది కథ అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇక్కడ వీళ్ళు మొత్తం 132 కేసులు తీసుకుంటే ఒకటే ఒక కేసు అండి కన్విక్షన్ చేసింది. పూర్తి చేసిన 5, అందులో కన్విక్ట్ అయింది ఒకటే, అంటే శిక్ష పడ్డోళ్ళు ఒకటే ఒక కేసు. అంటే మనం ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూస్తే 132:1. అసలు ఇది డిపార్ట్మెంట్ అసలు పనిచేసే డిపార్ట్మెంటేనా? నాకు ఒక పెద్ద డౌటు. ఇప్పుడు మనం ఒక చిన్న స్కూల్ పెట్టుకున్నాం అనుకుందాం, పిల్లలకు చదువు చెప్తున్నాం. 100 మంది 132 మంది పిల్లలు ఉంటారు, ఒక్కడే పాస్ అయింది అనుకో, అది ఆ స్కూల్ ఏం స్కూలు, అది ఏం చదివినట్టు. అంటే వేర్ ఆర్ వి హెడింగ్ టువర్డ్స్ అనేది ఈడీను సిబిఐ కేసులలో చూడాలంటే, సిబిఐ కేసెస్లు ఈడీ కేసు అనేది నిజంగా పూర్తి అయితే శిక్షలు పడతాయా? శిక్షలు పడడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చూపిస్తా. ఇందులో ఇప్పుడు ఈ కేసు ఇక్కడనే అయిపోలేదు, మనం కొంచెం కిందికి పోయి చూద్దాం. ఇక్కడ కొంత కిందికి పోయి చూస్తే ఈయన మనీష్ సిసోదియా గారు, ఈయన ఎవరు అని అంటే ఇప్పుడు కాదనుకోండి, ఈయన ఇంతకంటే ముందు డిప్యూటీ సీఎం ఫర్ ఢిల్లీ. ఇంకా కొద్ది రోజుల తర్వాత ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది, ఇప్పుడు ఆయన లేడు, కానీ స్టిల్ హీఈస్ విత్ ఆప్ మెంబర్షిప్, రైట్? ఆప్లో ఆయన ఎమ్మెల్యే అని ఉన్నాయి. ఈయనను తీసుకుపోయి 1.5 సంవత్సరాల నుంచి జైల్లో పెట్టారు, అంటే 18 months నుంచి జైల్లో పెట్టినారు. 18 months నుంచి జైల్లో పెడితే ఆయనకి ఇవాళ బెయిల్ వచ్చింది. ఫస్ట్ కోర్టులకు అర్థం కావాల్సింది ఏంటంటే, బెయిల్ ఈజ్ ఎ రూల్ అనేది తెలియదు వీళ్ళకు. అంటే మళ్ళీ సుప్రీంకోర్టే చెప్పాలి వీళ్ళకు. అంటే ఇప్పుడు ట్రయల్ కోర్టు కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు వచ్చి బెయిల్ అనేది ఇవ్వచ్చు అని చెప్పాలనా? అంటే వీళ్ళకు ఆ మాత్రం అవగాహన ఉండదా? లేకుంటే వాళ్ళు ఏమనుకుంటారు? లేకుంటే అసలు ఇది ఏ లెక్క ప్రకారం నడుస్తుంది? బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్. అదే కదా మనకు అందరికి తెలిసిన లెక్క. ఇప్పుడు ఎట్లుందంటే మన రాజ్యాంగం, మన చట్టం ఎట్లుంటుందంటే 100 మంది అసలు దొంగలు నోలిపెట్టినా ఏం కాదు, కానీ ఒక్క మంచి వ్యక్తికి మాత్రం శిక్ష పడొద్దు అనే కాన్సెప్ట్ ఉంది. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ గేమ్ ఇది. ఎట్లా రివర్స్ గేమ్?
ఒక్క దొంగ బయట ఉన్నా సరే పర్వాలేదు కానీ మొత్తం 99 మంది అయితే లోపల ఉండండి ఇప్పుడు అయితే ఫస్ట్. అట్లున్నది రివర్స్ గేమ్. అంటే ఒక్కడిని దొరకబడడానికి కోసం అని చెప్పి ఈ మొత్తం 99 మందిని లోపడేసేస్తారు. ఇదే పద్ధతి. సో అంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు మరి కవిత లాగానో లేకుంటే ఇంకా వేరే ఎవరు లాగానో సుప్రీంకోర్టుకు పోయేంత కెపాసిటీ ఉంటుందా? అసలు ఎవరు ఉంటుండ్రు ఈ జైళ్ళల్లో ఎక్కువ అంటే ఇక మార్జినలైజ్ సెక్షన్సే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు లాయర్ను హైర్ చేసుకునేంత డబ్బులు ఉండవు, మరి ఇంకా కేసులను సరిగా ప్రూవ్ చేసుకునేంత కెపాసిటీ ఉండదు, కాబట్టి వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇట్లాంటి నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఇక కన్విక్ట్ అయిందా కాలేదా, వీళ్ళ మీద కేసులు ఎట్లుంటాయి ఏముంటాయి అనేది మనం పక్కకు పెట్టేస్తే హై ప్రొఫైల్ కేసులల్లో ఎంతమంది జైల్లో ఉన్నారండి? అలా హై ప్రొఫైల్ కేసులు వీళ్ళు ఇక విపరీతమైన దొంగతనాలు చేస్తారు వీళ్ళు. హై ప్రొఫైల్ కేసులలో అవన్నీ మౌనమాలి కాదు, అన్నీ ఒక 5 లక్షలు 10 లక్షలు కాదు, ఇవి కొన్ని 100 కోట్లు కొన్ని 1000 కోట్లు ఈ లెక్కలలో ఉంటారు. ఇట్లాంటి వాళ్ళ ఎంతమంది జైలుకు పోయినరు? ఇవాళ నేను కోర్టును ప్రశ్నించాలనుకుంటున్నా. ఇది ఒక సామాన్యుడిని నా మనసులో ఉన్న మాట చెప్తున్నా. ఎంతమంది ఇట్లాంటి పెద్ద నేరస్తుల్ని కోర్టులు శిక్షించినాయి? ఇది ఈ క్వశ్చన్ అడిగితే తప్పో కరెక్టో నాకు తెలియదు, కానీ నా మనసులో మాత్రం ఇదే. తప్పు ఉంటే కింద కమెంట్స్లో పెట్టండి ప్రజలారా, ఐ హ్యావ్ నో ప్రాబ్లం విత్ దాట్, రైట్? కానీ ఎంతమందికి సుప్రీంకోర్టు దగ్గర పోయి 20-25 లక్షలు ఒక్కొక్క లాయర్కి ఇచ్చుకుంటే కట్టేంత కెపాసిటీ ఉంటుందో అది చెప్పండి. ప్రతి ఒక్క కేసు మరి సుప్రీంకోర్టుకే పోవాలన్నా మరి ట్రయల్ కోర్టు వాళ్ళు ఏం చేస్తారు, మరి హైకోర్టు వాళ్ళు ఏం చేస్తారు, ఈ జడ్జిలు ఏం చేస్తుంటారు వీళ్ళు? అంటే సుప్రీంకోర్టు దగ్గరికి పోయేంత కెపాసిటీ ఎంత టైం ఉంటుంది అక్కడ? ఎంతమంది కోర్టు ఉన్నారు, ఎంత స్పేస్ ఉంది? కొన్ని కోట్ల కేసులు పెండింగ్లు ఉంటాయి. ఈ పెండింగ్లు అన్నీ ఇట్నే ఉంటాయి. వీళ్ళకి ఎవరికి జైళ్ళలో పెట్టేది ఉండదు, ఏముండదు. ఇప్పుడు ఒట్టి ఆపోజిషన్ పార్టీలల్లే జైళ్ళలో పెడితే సరిపోతుందా? మరి దొంగలను పెట్టద్దా? మరి వీళ్ళు దొంగలే అయినప్పుడు చక్కగా పెట్టాలి. అందులో ఎందుకు ఇంకా ఇంత డిలే అవుతూ ఉంటుంది? 18 నెలల తర్వాత కూడా అసలు ఒక మనిషికి 18 నెలలు జైల్లో పెట్టిన తర్వాత ఇంకేం ఇన్వెస్టిగేట్ చేస్తారండి? నాకు అర్థం కాదు. అక్కడ ఆ కేసులల్లో ఒక వారంకో ఒక 2 వారాల్లో తెలిసిపోతుంది అంతే. ఆ తర్వాత నువ్వు చేసేది ఏమి ఉండదు ఆడ. అర్థమైనా? సరే, దీని తర్వాత చూద్దాం మనకు ఇంకో కేసు. ఇప్పుడు ఇదే కేసులలో మనం కిందికి పోయి చూద్దాం. అరవింద్ కేజ్రీవాల్కు 18 దాకా కస్టడీకి పెంచారు. సో 18 తారీఖు దాకా ఈయన కస్టడీ చేసేస్తే 18 తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు 18 తర్వాత ఇప్పుడు ఇది కూడా సుప్రీంకోర్టుకు పోతుంది. ఇది కూడా సుప్రీంకోర్టుకు పోయి మళ్ళీ సుప్రీంకోర్టులో మళ్ళీ ఏం చేస్తారంటే వీళ్ళు రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఏముంటుంది? ఇవాళ కాకపోతే రేపు, అంతే తేడా. అంతకుమించి ఏమీ ఉండదు ఈ కేసులలో. 132 కేసులు పెడితే ఒక కేసులోనే దొంగ లెక్క కన్విక్ట్ అయ్యి జైల్లో పెడితే అసలు ఆ డిపార్ట్మెంట్ ఎందుకు? ట్యాక్స్ పేయర్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంత ట్యాక్సులు వసూలు చేస్తుంది గవర్నమెంట్. ఒక 30% ఎవరైనా ఒక 15 లక్షలు సంపాదించినంటే 30%. అంటే మన సంపాదనలో అసలు ఒక 100 రూపాయలు సంపాదిస్తే 30 రూపాయలు వాళ్ళకే వెళ్ళిపోయినాయి. ఇట్లాంటి ఆఫీసులను మేపడానిక? ఇట్లాంటి కోర్టులను మేపడానిక? పొద్దుస్తమానం కేసు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఆ కేసు తెగది, పాడు ఉండదు. ఈడీలలో ఇక 132 కేసులు వేస్తే అది ఏం తెగదు, పాడలేదు. అంటే ఎందుకు వీళ్ళందరికీ డబ్బులు కట్టాలి? ఇక ఒక మాట చెప్పండి ప్రజలారా, దీన్ని స్ట్రిక్ట్గా చేయాల్సిన అవసరం లేదా? నేను అడిగితే ఈ లీగల్ సిస్టమ్ని, ఈ మొత్తం అసలు జ్యుడిషియరీ సిస్టమ్ని, లీగల్ సిస్టమ్ని, ఇంకా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లు, ఈ సిబిఐల్ని, ఇవన్నిటి బాగా స్ట్రిక్ట్గా చేయాలి. ఇవి ఆటోనమస్ అన్నట్టే, కానీ ఇవి ఆటోనమస్గా ఎంత పనిచేస్తున్నాయో నాకైతే పర్సనల్ ఒపీనియన్, అది నాకు నిజంగా డౌటే. ఎందుకంటే గిన్ని కేసులు ఇట్లుంటే ఇది ఏమవుతున్నట్టు, ఇక్కడ పోతున్నట్టు ఈ ప్రపంచం. అంటే ఇక దొంగలందరికీ పైసలు ఉన్నోళ్ళందరూ బయటనే తిరుగుతారు. మన మామూలు మనసంటోని అయితే తీసుకుపోయి కేసులో లేచి ఇక అట్టే ఉంటుంది మన సంగతి. సో నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే కోర్టులకు తెలవాలి. అసలు నన్ను అడిగితే కోర్టులకు ఉన్నదా ఒక బాధ్యత ఉందా? ఒక కింది కోర్టు ఒక తప్పు చేసింది అనుకోండి, ఇవాళ జైలు బెయిల్ ఏదో ఇవ్వలేదు, ఓకే, లేకుంటే ఏదో ఇచ్చిండ్రు, దాన్ని హైకోర్టుకో సుప్రీంకోర్టుకు పోయినప్పుడు కొట్టేసారు, అది ఇది ఉంటాయి కదా. మరి కింద ఉన్న జడ్జి సంగతి ఏంది? ఆయన మీద ఏమైనా కేసు పెట్టాలనా లేదా? అకౌంటబిలిటీ ఉండాలనా లేదా ఆయనకు? ఈ తప్పు చేసిన బాస్ నువ్వు కనుక నిన్ను ఈ కేసు కింద నీకు నీ మీద శిక్ష, నీ ఇన్వెస్టిగేషన్ నడవాల్సిందే, లేకుంటే నువ్వు మళ్ళీ స్కూల్కి పో అని చెప్పాల్సిందేనా కాదా? మరి ఏమవుతుంది ఇక్కడ? అట్లా అవుతుందా? అయితలేదు. ఆ జడ్జిను కనీసం ఒక ఇంక్రిమెంట్ తీసేసారు, లేకుంటే ఒక 1 నెలలో 2 నెలలో సస్పెండ్ చేసారు, 3 నెలలు సస్పెండ్ చేసారు, ఆయన మీద మార్క్ పెట్టి కూడా ఉండాలి. అవన్నీ ఏవీ లేవు. అంటే ఈయన కింద కోర్టు ఏమైనా తప్పు చేయవచ్చు, మధ్యలో హైకోర్టు కూడా ఏమైనా తప్పు చేయవచ్చు, ఇంకా సుప్రీంకోర్టు కూడా మరి వాళ్ళు కూడా తప్పులు చేస్తారా చేయరా అనేది మనమైతే ప్రశ్నించలేము కదా సుప్రీంకోర్టును, ఎందుకంటే దానిపైన ఎవరు లేరు కాబట్టి. సో అట్లా ఉందన్నమాట. సో ప్రజలారా,
ఏంటంటే జ్యుడిషియరీ సిస్టమ్ కొంత స్ట్రిక్ట్గా ఉండాలి, ఈ లీగల్ ప్రిన్సిపల్స్ కొంచెం ప్రాపర్గా ఫాలో చేయాలి. ఇక ఇవి ఎప్పుడైతాయో ఏమైతాయో ఇప్పుడైతే తెలియదు, కానీ కవిత మాత్రం మోస్ట్లీ నెక్స్ట్ వీక్ వస్తుందనే అనిపిస్తుంది. ఇన్ కేసు రాకుంటే ఓ 2 వారాలు డిలే, అంతకుమించి ఏం లేదు ఆడ. మోస్ట్ లైక్లీ కవిత ఈ మంత్ ఎండింగ్ కల్లా వచ్చిన గ్యారెంటీగా వస్తుందని అనిపిస్తుంది నాకైతే. ఓకే, ఎనీవేస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్.